శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు, యోగ నిద్ర నుంచి విష్ణుమూర్తి ఎలా మేల్కొన్నారంటారు? తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక బ్రహ్మదేవుడు యోగ నిద్ర స్థుతి ఎట్లా చేశారు అనేది గురించి తెలుసుకుందాము. విష్ణుమూర్తి ఎలాగ యోగ నిద్రలోంచి బయటకు వచ్చారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక విష్ణువుని ఎంత లేపినా లాభం లేదు, ఆ యోగమాయనే పట్టుకోవాలనుకున్నారు కదా బ్రహ్మదేవుడు. ఇప్పుడు యోగ నిద్ర స్థుతి చేస్తున్నారు. త్వం స్వాహా త్వం స్వధాత్వం హి వషట్కార స్వరాత్మిక సుధాత్వం అక్షరే నిత్య త్రిధా మాత్రాత్మిక స్థిత అర్ధమాత్ర స్థిత నిత్యాయానుచ్ఛాల్య విశేషత. మన స్తోత్రం కాకుండా ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే అన్ని కథల రూపంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్తోత్ర ప్రస్తావన అక్కర్లేదు. ఇది చండీ సప్తశతిలోని ప్రథమోధ్యాయంలో 73 నుంచి 87 శ్లోకాల వరకు ఇప్పుడు అర్థాన్ని నేను చెప్తున్నాను. ఓ తల్లి యోగనిద్రాదేవి, స్వాహా మంత్రానివి స్వధా మంత్రానివి నీవే, అన్ని స్వరాలకి మూలస్వరూపానివి, వషట్కారానివి నీవే, అమృతానివి నీవే, నాశనం లేని దానవు నీవే. ఓ జగన్మాత, నీ చేతనే ఈ విశ్వమంతా భరించబడుతోంది, ఈ జగత్తంతా నీ చేతనే సృష్టించబడుతోంది, నీ చేతనే పరిపాలించబడుతోంది, చివరికి నీ చేతనే నాశనం చేయబడుతోంది తల్లి అని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తున్నారు. ఓ మాత, నీవే మహావిద్యా స్వరూపిణివి, మహామాయా స్వరూపిణివి, గొప్ప మేధాశక్తి కలిగిన దానివి, గొప్ప జ్ఞాపక శక్తి కలిగిన దానివి, మోహాన్ని కలిగించేదానివి నీవే, మహాదేవివి, మహా అసురువి కూడా నీవే. నీవు ఈ సర్వప్రపంచానికి కూడా మూల కారణమైనటువంటి ప్రకృతివి, సత్వరజస్తమో గుణాల సంయుక్త స్వరూపానివి, కల్పాంతంలో సంభవించే కాళరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి నీవేనమ్మా. ఓ జగన్మాత, నీవే లక్ష్మివి, నీవే ఈశ్వరివి, నీవే బుద్ధిస్వరూపానివి, లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓర్మి అనే గుణాలన్నీ కలిగిన దానివి. ఓ మాత, నిన్నింకా ఏమని స్తుతించగలను తల్లి నేను? ఓ దేవి, నీవే ఈ జగత్తుకి కన్నా తల్లివని వేదాలు అన్నీ చెప్పగా విన్నాను. నీ లీలా విలాసాలను ఎవరు తెలుసుకోగలరమ్మా? సకల భూతాల హృదయాల్లో నిండి ఉండే చైతన్య జ్యోతివి నీవే. నీవే సగుణ రూపంలో ఎన్నో అవతారాల్ని ధరించి ఈ జగన్నాటకాన్ని మా చేత నడిపిస్తూ ఉంటావు కదమ్మా. మునులంతా నిన్ను సంధ్యాదేవి అని తలుస్తారు. నీ గుణగణాలని రాత్రి పగలు ఆలపిస్తూ ఉంటారు. నీ లీలా వినోదాలు అనంతమైనవి తల్లి. ఈ జగత్తంతా వెలుగు చూపే జ్ఞానజ్యోతివి నీవేనమ్మా. ఈ వేయేల ఈ లోకాలన్నిటికీ నీవే మూల కారణమని గ్రహించాను తల్లి. ఓ మాత, నేను మధుకైటవుల బారిని పడడం, విష్ణువు యోగ నిద్రలో ఉండడం అంతా నీ ప్రభావమే అని గ్రహించగలిగాను తల్లి. వేదస్వరూపిణి అయిన నిన్ను వేదవేత్తలైన వారు కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే ఆ వేదాలన్నీ కూడా నీ నుంచే పుట్టాయి కదా అమ్మా. ఇక నీ దివ్య చరిత్రని మొత్తం తెలిసినవాడు ఎవడు ఉన్నాడు? ఆ విష్ణువు కానీ, శంకరుడు కానీ, నేను కానీ, ఇంకా ఇతర దేవతలు, మునులు ఎవ్వరు నీ మహోజ్వలమైన మహిమను గురించి పూర్తిగా అర్థం చేసుకోలేము. నీ మహిమ అంత గొప్పది తల్లి. దయచేసి నన్ను కాపాడు. ఓ వరప్రదాయిని అంబా, పూర్వకాలంలో నన్ను నీవు కాపాడావు. ఇప్పుడే క్రూరమైన మధుకటేబుల్ని చూస్తుంటే నా ఒళ్ళు జలధరిస్తోంది. అందుకే నిన్ను శరణుజొచ్చాను తల్లి. నిన్ను శరణ వేడుకుంటున్నాను. నన్ను దరిచేర్చు. ఈ సమయంలో విష్ణువు నిద్రలో ఉండిపోయాడు. అతని శరీరమంతా నీ వశంలోనే ఉంది. దయచేసి అతని నిద్రలేపు, లేదా నీవే ఆసుల్ని సంహరించి నన్ను కాపాడు. అమోఘమైన నీ ప్రభావం గురించి తెలియని వారు శ్రీహరిని కొలుస్తూ ఉంటారు. ఆ విష్ణువే నీ అధీనంలో పడిపోవడంతో నీ దివ్యమహిమ గురించి నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా బోధపడింది తల్లి. ఈ జగాలన్నింటిలోకి గొప్ప ప్రభావం కలిగిన దేవతవి నీవే. నీ సంకల్ప మాత్రం చేతనే ఈ లోకాలన్నీ సృష్టించబడ్డాయి. పూర్వం యుగారంభంలో ఈ విష్ణువుని నీవే సృష్టించి అతనికి శక్తిని ప్రసాదించావు. నన్ను కూడా నీవే పుట్టించావు. తల్లి చండీ, నీవు స్వతంత్రురాలివి. ఆశ్చర్యాన్ని గొలిపే నీ లీలా విలాసాలను నేను కూడా కొంతవరకు తెలుసుకున్నాను. ఈ భువనాలన్నింటినీ సృష్టిస్తావు, చివరికి నీలోనే లయం చేసుకుంటావు. అలాంటి నీవే నా మరణాన్ని కోరుకుంటే నాకు అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది తల్లి?
ఓ మాత, అలా అయితే నన్ను నీవే వధించు, నాకిక మరణ దుఃఖమే ఉండదు. నీ చేత సృష్టించబడిన నేను చివరికి దుష్టులైన ఈ రాక్షసుల చేతుల్లో చావాల్సి వచ్చింది అని బాధ లేకుండా చేయి. ఓ తల్లి, లే, నన్ను చంపబోయే ఈ రాక్షసుల్ని వధించు, లేదా నన్నే అంతం చెయ్యి. అదీ కాకపోతే ఈ హరిని నిద్రలేపు, ఏదో ఒకటి చేసి నా అభిమతాన్ని తీర్చు. ఓ పరాత్పరి, ఆర్తత్రాణపరాయణి, ఖడ్గాన్ని, శూలాన్ని, గదని, శంఖాన్ని, చక్రాన్ని, ధనుర్బాణాల్ని, భుషుడిని ధరించిన మహాశక్తి స్వరూపిడివి నీవు. అలాగే క్షేమంకరివి, శుభమూర్తివి, అత్యంత సౌందర్యవతివైన పరమేశ్వరి నీవే. ఇంతకంటే నిన్ను అధికంగా స్తుతించలేను తల్లి. నీ వెంటనే ఆ జనార్దనుణ్ణి మేలుకొల్పు. ఈ మధుకైటభుల్ని నీ మాయ చేత సమ్మోహితుల్ని చేయి. ఇదే నా కోరిక అని పరిపరి విధాలుగా దీనంగా బ్రహ్మదేవుడు మహామాయని ప్రార్థించాడు. ఆ విధంగా మహామాయగా మహాకాళిగా ఉన్న ఆ చండీదేవిని బ్రహ్మదేవుడు స్తుతించగానే యోగ నిద్ర రూపంలో ఉన్న చండీదేవి విష్ణుమూర్తి శరీరం నుంచి తొలగిపోయింది. బ్రహ్మదేవుడు ప్రార్థనతో ఇది ఆ స్తోత్రం. 73 నుంచి 87 శ్లోకాల వరకు కూడా ఆ శ్లోకాలకి, అందుకే ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా ఎందుకు చెప్పాను అంటే అది స్తోత్రం కాబట్టి ఆ ఆర్తి చూడండి ఎలా ఉందో, అక్కడ ఎంత బాగుందో. అలా ఆయన చదవగా, అలా బ్రహ్మదేవుడు అలా స్తుతించగానే ఆవిడేమైంది, ఆ విష్ణుమూర్తి యొక్క మాయ తొలగిపోయింది. శరీరం నుంచి తొలగి వెళ్ళిపోయింది. తర్వాత దానితో జనార్దనుడికి మెల్లగా మెలకువ వచ్చింది. ఆయన శరీరం కొద్దిగా కదిలింది, కనురెప్పలు తెరుచుకోసాగాయి. ఇది చూసిన బ్రహ్మదేవుడికి ఎంతో ఆనందం కలిగి ఆ చండీదేవికి మరొక్కసారి నమస్కారం చేసుకున్నాడు. జై చండీ, జై చండీ, జై చాముండి. కొద్దిసేపటికి విష్ణుమూర్తి దేహంలోని కళ్ళు, ముక్కు, నోరు, గుండె వంటి భాగాల్లో ఆవరించి ఉన్న నిద్రారూపిణైన తామసీ శక్తి అతని శరీరం నుంచి బయటకు వచ్చి ఆకాశంలో ప్రకాశించసాగింది. నెమ్మదిగా ఆవలిస్తూ శ్రీహరి గారు కళ్ళు తెరిచి చూశారట. మొత్తం యోగ నిద్ర అంతా కూడా ఆయన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఎదురుగా దీనవదుడైనటువంటి బ్రహ్మ ఆయనకి కనిపించాడట కళ్ళు తెరవగానే విష్ణుమూర్తి గారికి. నిజమే కదా పాపం, భయంతో వణికిపోతున్నట్ట ఈ విష్ణుమూర్తి గారు బ్రహ్మను చూసేసరికి. భయంతో వణికిపోతున్నటువంటి బ్రహ్మను చూసి, ఓ కమలాసన, నీ తపస్సు వదిలేసి ఎందుకిలా నా దగ్గరికి వచ్చి నుంచున్నావు అని అడిగాడట విష్ణుమూర్తి గారు. ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు, ఏమిటి కారణం అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు విష్ణువుతో, ఓ దేవాదిదేవా, ఓ పరంధామ, పరాత్పర, నా కష్టాలు ఏమని చెప్పను. నీవు యోగ నిద్రలో ఉన్న సమయంలో నీ చెవి గులిమి నుంచి పుట్టిన మధుకైటబులనే రాక్షసులు నన్ను వధించాలనే కోరికతో వెంటబడ్డారు. వారి వల్ల భయపడుతూ నిన్ను శరణగోడానికి వచ్చాను, దయచేసి నన్ను కాపాడు అని బ్రహ్మదేవుడు వేడుకున్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి బ్రహ్మని అన్నయించి, నీకేమీ భయం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ రాక్షసులు అంతు చూసి వస్తాను. ఆ దుర్మార్గులకు ఆయువు మూడింది, అందుకే ఇలా కయ్యానికి కాలు దూవుతున్నారు అని ధైర్యం చెప్పి బయలుదేరాడు. కానీ వారు మహామాయ యొక్క దాని వరాన్ని పొందారు, చావు లేదని. ఇక్కడేమో శ్రీహరి గారు యుద్ధానికి బ్రహ్మదేవుడికి ధైర్యం చెప్పి యుద్ధానికి బయలుదేరారు. ఇది యోగ నిద్రాస్తుతి. అంటే యోగ నిద్రలోంచి బ్రహ్మదేవుడు ఆ యోగమాయని స్తుతి చేయడము, ఆ యోగ నిద్ర ఆ విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని వదలడము, ఆయన విషయం తెలుసుకుని మధుకైటభుల మీదకి యుద్ధానికి బయలుదేరడము మనం తెలుసుకున్నాము. మరొక్క ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.